హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఎండ్రాయిలు బీరకాయ కోడిగుడ్లు కర్రీ అయితే చూపిస్తానండి. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలండి. ఆ కోడిగుడ్లు ఉడకబెట్టిన నీటిలోని గుడ్లు తీసేసి ఆ రొయ్యలు వేసుకోవాలండి. ఆ తర్వాత రొయ్యలను బాగా శుభ్రం చేసుకోవాలండి. 5-6 సార్లన్నా శుభ్రం చేసుకోవాలండి, ఇసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నూనె బాగా కాగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి కోడిగుడ్లు వేపుకోవడానికి. నూనె అయితే బాగా మరగాలండి. నూనె మరిగితేనే కోడిగుడ్లు బాగా గుడ్లు అయితే బాగుంటాయండి. ఇందులో గుడ్లు వేసి బాగా వేపుకోవాలండి. గుడ్లు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆ కోడిగుడ్లు తీసేసి ఆ ఆయిల్లోనే ఇప్పుడు రొయ్యలు వేసి బాగా వేపుకోవాలండి. రొయ్యలను అయితే బాగా శుభ్రం చేసుకోవాలండి, ఇసుక ఉంటుంది. ఇప్పుడు ఈ కోడిగుడ్లు తీసేసి ఆ ఎండ్రాయిలు వేసి వేపుకోవాలండి. ఇదివరకు మన తాతలు అమ్మమ్మల నాటి కాలంలో అయితే ఈ ఎండ్రాయిల కూర అయితే బాగా ఇష్టంగా తిని బాగా వండుకునేవారండి. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ ఎండ్రాయిలు వేసుకుని బాగా వేపుకోవాలండి. గ్యాస్ మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అప్పుడే రొయ్యలు బాగా వేగి కూర టేస్టీగా ఉంటుందండి. ఇలా రొయ్యల్ని బాగా వేపుకున్న తర్వాత ఆ రొయ్యలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలండి. ఉల్లిపాయలు కూడా బాగా ఎర్రగా వేగాలండి. ఆ ఉల్లిపాయల్లోనే కాస్త ఉప్పు వేసుకుంటే అవి బాగా వేగుతాయండి. ఉల్లిపాయలు కూడా బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కోసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు కట్ చేసే ముందు బీరకాయ ఎలా ఉందో చూసుకోవాలండి. బీరకాయ ఒక్కొక్కసారి చేదుగా ఉంటుందండి. వెదర్ చూసారా, ఇవాళ కూడా బాగా చల్లగా ఉంది. ఇప్పుడు ఆ బీరకాయ ముక్కలు వేసిన తర్వాత వాటిని కూడా మూత పెట్టి బాగా మగ్గబెట్టుకోవాలండి. తర్వాత ఫుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి, కూరకి కారం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి ఆ వేపుకున్న గుడ్లు రొయ్యలు కూడా ఇందులో వేసుకోవాలండి. గుడ్లు రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దాకా అయితే మనం లోలా పెట్టుకుని ఇవన్నీ వేపుకున్నాం కదండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర బాగా దగ్గరగా ఉడికేదాకా ఉంచుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని కూరను బాగా ఉడికించుకోవాలండి. గుడ్లను బాగా కదపకూడదండి. గుడ్లు అయితే విడిపోతాయి బాగా కదిపితే. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కూర చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ లంచ్ బాక్స్ ఛానల్.